హలో వెల్కమ్ టు విస్ క్లబ్. ఇప్పటి వరకు పూర్తిగా ఏపీ కానిస్టేబుల్ ఈవెంట్స్ అనేవి 6 డిస్ట్రిక్ట్స్‌లో కంప్లీట్ అయ్యాయి. ఈ 6 డిస్ట్రిక్ట్స్‌లో కూడా ఎంతమంది క్యాండిడేట్స్ అప్లై చేశారు? అలాగే ఎంతమంది క్వాలిఫై అయ్యారు? ఇలా పూర్తిగా ఈ 6 డిస్ట్రిక్ట్స్ సమాచారం మీ ముందుకు తీసుకురావడం జరిగింది. అయితే పాజ్ చేసి మీ డిస్ట్రిక్ట్‌లో ఎంతమంది క్వాలిఫై అయ్యారో ఆ పర్సెంటేజ్ ఎంతుంది? ఒక్కసారి మీరు పాజ్ చేసి చూసుకోండి. ఓవరాల్‌గా చూసుకుంటే మనకి ఈస్ట్ గోదావరి నుంచి ఇప్పటి వరకు అయిన దాంట్లో 42.7% 3329 క్యాండిడేట్స్ అనేవారు ఎక్కువగా క్వాలిఫై అయ్యారు. అయితే దానుండి డిస్ట్రిక్ట్స్‌లో ఈ నంబర్ కంటే ఎక్కువ క్వాలిఫై అవుతున్న డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి. కాకపోతే ప్రస్తుతానికి ఫుల్ ప్లెడ్జ్డ్‌గా కంప్లీట్ అయిన ఈవెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో అత్యధికంగా 3329 మంది ఈస్ట్ గోదావరి నుంచి క్వాలిఫై అవ్వడం జరిగింది. అలాగే శ్రీకాకుళంలోని ప్రకాశం, వెస్ట్ గోదావరి, కడప, నెల్లూరు సమాచారం కూడా అక్యురేట్ ఇన్ఫర్మేషన్ మీ ముందు పెట్టడం జరుగుతుంది. ఓవరాల్‌గా 34,677 మంది ఈవెంట్స్‌లో పార్టిసిపేట్ చేయాల్సుండగా ఏవి ఈ 6 డిస్ట్రిక్ట్స్ నుంచి ప్రస్తుతానికి ఈ 6 డిస్ట్రిక్ట్స్ ఈవెంట్స్ పూర్తిగా కంప్లీట్ అయ్యాయి. ఈ 34,677 మందిలో ఎంతమంది పార్టిసిపేట్ చేసి ఫైనల్ ఎగ్జామ్ క్వాలిఫై అయ్యారు ఈ 6 డిస్ట్రిక్ట్ నుంచి అంటే 13,880 మంది ఫైనల్ ఎగ్జామ్‌కి ఈవెంట్స్ అయిపోయి క్వాలిఫై అవ్వడం జరిగింది. ఇందులో సివిల్ ప్లస్ ఏపీఎస్‌పీ 2 కలిపే ఉంటాయి. సివిల్ కానిస్టేబుల్‌కి 2 ఈవెంట్స్ కాబట్టి వాళ్ళు కొంచెం పర్సెంటేజ్ ఎక్కువ ఉంటది. ఏపీఎస్‌పీకి 3 ఈవెంట్స్ కాబట్టి వాళ్ళ పర్సెంటేజ్ తక్కువ ఉంటది. గమనించగలరు. అలానే నెక్స్ట్ రాబోయే ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్‌కి సంబంధించిన సమాచారం మొత్తం కూడా ఇలానే క్లియర్‌గా మీ ముందు ఒక టేబుల్ ఫార్మాట్‌లో విస్ క్లబ్ అనే యూట్యూబ్ ఛానల్ ఆర్ టెలిగ్రామ్ ఛానల్‌లో మీకు ఇంట్రెస్ట్ ఉంటే టెలిగ్రామ్ ఛానల్‌లో కూడా యాడ్ అయితే మీకు అప్డేట్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. థాంక్ యూ ఫర్ వాచింగ్ విస్ క్లబ్.